నన్నెందుకు ప్రేమిస్తున్నాడు? నిన్ను తాగి చనిపోదాం వచ్చాను కదా, నన్నెవరు ప్రేమిస్తున్నారు? ఈ వచనం ఎక్కడ ఉందని ఆయన ఇర్మియా గ్రంథం అని చూసినప్పుడు తన ఫ్రెండ్స్ ద్వారా ఒక బైబుల్ కొనుక్కొని బైబుల్లో రాయబడిన మాటను చదువుకొని, దేవుని బిడ్డారా, తన మనసును మార్చుకొని, నన్ను ప్రేమించి నన్ను వదిలిపోయిన అమ్మాయి కొరకు కాదు, నా కొరకు ప్రాణం పెట్టి త్వరగా రాబోతున్న నా దేవుని కొరకు నేను బ్రతకాలని అనుకొని, ఆ వ్యక్తి చనిపోవాలనుకున్న వ్యక్తి ఆ పాయిజన్ సీసా పడేసి అతడు దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించాడు. ఒక మంచి సేవకుడయ్యాడు. మంచి సేవకుడయ్యాడండి దేవుని బిడ్డలారా, మంచి సేవకుడయ్యాడు. ఈ రోజున యవ్వనస్తులారా, మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో మీరు బ్రతికిన నివసించిన లోక సంబంధమైన ప్రేమ వ్యామోహాల నుండి బయటికి రండి. అదొక మాయ, అదొక ఉచ్చు, అదొక ఊబి. బైబిల్లో యాకోబు రాహేలు యొక్క ప్రేమలో పడిపోయి 7 సంవత్సరాలు ప్రేమించాడు, మరలా 7 సంవత్సరాలు ప్రేమించాడు. అలా ప్రేమించి చివరికి ఆయన పిడకలెత్తుకొని బ్రతికాడు. దేవునికి దూరం అయిపోయాడు, దేవుణ్ణి కష్టపెట్టాడు, దేవుణ్ణి బాధ పెట్టాడు, దేవునికి సన్నిధి దూరం అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఎవరి ఇష్టం కొరకు బ్రతుకుతున్నావు? ఈ 4 మాటలు నీకు చెప్తున్నాను. ఆయన లేచాడు, రేపు మనల్ని ఆయన లేపుతాడు. ఇదే మన ధైర్యం. సో ఎవరిని లేపుతాడు? క్రీస్తునందు మృతులైన వారిని లేపుతాడు. ఆ మృతులలో ఎలాంటి వారి కొరకు వెతుకుతున్నారు? ఆయన వారిని మాత్రమే ఆయన లేపుతాడు. ఎవరు ఆయన వారు? చెప్పండి. ఆయన వారు ఎవరు? ఎవరిని బ్రతికిస్తాడు ఆయన? చెప్పండి. ఆయన యందు అన్ని పరిస్థితులలో, చెప్పండి, విశ్వాసం ఉంచిన వారిని ఆయన బ్రతికిస్తాడు. నువ్వు విశ్వాసంతో ఉండు, నిన్ను బ్రతికిస్తాడు. రెండవదిగా, పరిశుద్ధాత్మను, నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను నువ్వు కాపాడుకో. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఒకరోజు నువ్వు మట్టికి మన్నైపోయినా, నువ్వు ఎముకలతో కుళ్ళిపోయినా, ఆ ఎముకలకు ఒక ఆకారాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సజీవునిగా నిలబెడతాడా. మూడవదిగా, ఎవరిని లేపుతాడు ఆయన? పైనున్న వాటినే వెతికే క్రైస్తవులు కావాలి. పైనున్న వాటిని వెతికే మనసు కలిగిన వారిని ఆయన ఎలాగైనా బ్రతికిస్తాడు. నీకు పైనున్న పరసంబంధమైన వాటి మీద మనసుంటే ప్రభు బ్రతికిస్తాడు. నాలుగవదిగా, తనకిష్టమైన వారిని. ఇట్టి అనుభవాలు దేవుడు మనకు దయచేయనుగాక. మోకరిస్తాం. దేవుడి మాటలు మన వినికిలలో దీవించునుగాక. ప్రభా, నాకు ఈ 4 అనుభవాలు కావాలి. ఈ రోజున ప్రపంచమంతా కూడా ఈస్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాడు.